ఇంటెలిజెన్స్ అనేక రంగాల్లో విప్లవాత్మక మార్పులు తెస్తోంది. ఏఐ వినియోగం ఇప్పటికే చాలా రంగాల్లో పెరిగింది. రానున్న రోజుల్లో ఏఐ కారణంగా పెద్దగా నైపుణ్యం అవసరం లేని ఉద్యోగాలు భారీ మొత్తంలో పోవడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. భవిష్యత్తులో ప్రతి ఉద్యోగానికి ఏఐను వినియోగించే సామర్థ్యం తప్పనిసరి అవుతుంది. ఏఐ వల్ల భవిష్యత్తులో డేటా ఎంట్రీ వంటి సాధారణ ఉద్యోగాలు ఉండవు. మనుషులు సృష్టించిన కంప్యూటర్లు, రోబోలు చెయ్యలేని పనులు చేసేవారికి మాత్రం ఉద్యోగాలు పోతాయన్న భయమేమీ అక్కర్లేదు. ప్రస్తుతం ఏ రంగంలో చూసినా ఏఐ వినియోగం క్రమంగా పెరుగుతోంది. ఏఐ అనేక రంగాల్లో విప్లవాత్మక మార్పులు తెస్తోంది. ముఖ్యంగా అమెరికాలోని చాలా సంస్థలు పెద్దగా నైపుణ్యం అవసరం లేని సాధారణ పనులను ఏఐతో పూర్తి చేసేస్తున్నాయి. ఏఐ వినియోగంతో పెద్దగా నైపుణ్యం అవసరం లేని ఉద్యోగుల తొలగింపు తప్పనిసరి అవుతోంది. ఇలాంటి పరిస్థితి ప్రస్తుతం మన దేశంలో పెద్దగా కనిపించకపోయినా సమీప భవిష్యత్తులో ప్రపంచవ్యాప్తంగా ఈ ధోరణి విస్తరించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ పరిస్థితులే ఇప్పుడు దేశంలోని పలు రంగాల్లో పనిచేసే ఉద్యోగులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఏఐ వినియోగం ఎక్కువగా ఉండే ఆయా రంగాల్లో భారీ సంఖ్యలో ఉద్యోగాలు పోతాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల అమెజాన్ 14,000 మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికింది. అంతకంటే కొన్ని రోజుల ముందే అమెజాన్ సీఈఓ ఆండ్రూ జెస్సీ ఏఐ వల్ల ఉద్యోగాల్లో కోత తప్పకపోవచ్చని వ్యాఖ్యానించారు. అమెజాన్ కంపెనీలో దాదాపు 15 లక్షల మందికి పైగా పనిచేస్తున్నారు. నిజానికి అంతమందిలో 14,000 మందిని తొలగించడం అమెజాన్కు పెద్ద విషయం కాకపోవచ్చు. కానీ ఉద్యోగాలు కోల్పోయిన వారికి వ్యక్తిగతంగా అది చాలా పెద్ద దెబ్బ. ఏ రూపంలో ముంచుకొస్తున్న ఈ ముప్పుకు ఇదొక సంకేతంగా భావించవచ్చు. తాజా పరిణామాల నేపథ్యంలో ఏఐ ద్వారా ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయనే దానిపై, కార్పొరేట్ సంస్థల్లోనూ తొలగింపు ముప్పును ఎలా ఎదుర్కోవాలనే దానిపై ఉద్యోగుల్లోనూ చర్చ జరుగుతోంది. ఏ రూపంలో పొంచి ఉన్న ముప్పును ఎదుర్కొనేందుకు ఉద్యోగులు ఆత్మ పరిశీలన చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ప్రతి ఒక్కరూ నేనేం పని చేస్తున్నాను, దీనికి ఎంత నైపుణ్యం అవసరం అనేది ప్రశ్నించుకోవాలి. ఎందుకంటే కృత్రిమ మేధ వల్ల కోల్పోయే ఉద్యోగాల్లో పెద్దగా నైపుణ్యం అవసరం లేనివే ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా డేటా ఎంట్రీ, కాల్ సెంటర్, కస్టమర్ సర్వీస్ సపోర్ట్, కోడింగ్తో పాటు సాధారణ పరిపాలన, ఊహా చిత్రాలు గీయడం, అనువాదం వంటి పనులను ఏఐతో కంప్యూటర్లు సులభంగా చేసిస్తాయి. రొటీన్గా చేసే ఇలాంటి పనులన్నింటినీ కృత్రిమ మేధ చక్కబెడుతుంది. ఇలాంటి ఉద్యోగుల స్థానంలోని ఏఐ డెవలపర్లు, ఇంజనీర్లు, మెషిన్ లెర్నింగ్ నిపుణులు, డేటా అనలిస్టులు, శాస్త్రవేత్తలు వస్తారు. అదేవిధంగా న్యాయశాస్త్రం, వైద్యం, ఫైనాన్స్, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ విభాగాల్లోనూ ఏఐ పాత్ర విస్తరిస్తోంది. వీటిలో పనిచేసే నిపుణులు ఆలోచించడానికి, పర్యవేక్షించడానికి, ఏఐని సమర్థంగా వినియోగించడానికే ఎక్కువగా పరిమితమవుతారు. భవిష్యత్తులో ప్రతి ఉద్యోగానికి ఏఐను వినియోగించే సామర్థ్యం తప్పనిసరి అవుతుంది. అర్హత, అనుభవానికి తోడు ఏఐ టూల్స్ ను ఎంత సమర్థంగా వినియోగిస్తారనేది ఉద్యోగాల్లో ఎదుగుదలకు కీలకమవుతుంది. ఏఐ వల్ల భవిష్యత్తులో డేటా ఎంట్రీ వంటి సాధారణ ఉద్యోగాలుండవు. అదే సమయంలో ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు, కార్పొరేట్ సంస్థల పాలనా వ్యవహారాల్లో సమూలంగా మార్పులొస్తాయి. విధి విధానాల రూపకల్పన, కార్యాచరణ, ఉత్పత్తి, పరిశోధనలు అనేక మార్పులకు లోనవుతాయి. ఫ్యాక్టరీలో ఆటోమేషన్ పెరిగిపోతుంది. అక్కడ మనుషుల స్థానంలో రోబోటిక్ యంత్రాలు నిరంతరాయంగా పనిచేస్తూనే ఉంటాయి. కాబట్టి వస్తూత్పత్తికి, సేవలు అందించడానికి మనుషులపై పెద్దగా ఆధారపడాల్సిన పని ఉండదు. పైగా ఇవి చాలా వేగంగా పూర్తవుతాయి. కొన్ని పనులను ఏఐ చేయలేకపోయినా వాటిని చేసే ఉద్యోగులకు సహాయకారిగా నిలుస్తుంది. వ్యవసాయ రంగంలోనూ పొలాలకు నీరు పెట్టడం, ఎరువులు, పురుగు మందులు చల్లడం వంటి పనులకు ఏఐ సాయపడుతుంది. అయితే మనుషులు సృష్టించిన కంప్యూటర్లు, రోబోలు చేయలేని పనులు చేసేవారికి మాత్రం ఉద్యోగాలు పోతాయన్న భయమేమీ అక్కర్లేదు. కళలు, సాహిత్యంతో పాటు విచక్షణ, వివేచన, భావావేశం, భావుకత, ఊహాశక్తి, మానవ తెలివితేటలతో చేయాల్సిన పనులు కొన్నుంటాయి. వీటిని ఏఐ హూస్ ఉద్యోగాలంటారు. నర్సులు, ఫిజియోథెరపిస్టులు, హెచ్ఆర్ మేనేజర్లు, టీచర్లు చేసే పనులను పూర్తిగా ఏ సాంకేతికతతో చేపట్టడం సాధ్యం కాదు. కాబట్టి ఇలాంటి వారికి పెద్దగా ఇబ్బంది ఉండకపోవచ్చు. ఇంతకాలం ఉద్యోగం కోసం ఇంటర్వ్యూకు వెళ్లిన అభ్యర్థికి నువ్వేమి చదువుకున్నావు, ఏమేం నేర్చుకున్నావు, మా సంస్థకు ఏ విధంగా ఉపయోగపడగలవు, ఇలాంటి పనులు నువ్వు చేయగలవా, ఈ తరహా ప్రశ్నలే ఎదురయ్యేవి. ఇక నుంచి ఏఐని ఎంత సమర్థంగా వాడగలవు, ఏ టూల్స్ను ఎంతవరకు నేర్చుకున్నావు అనే ప్రశ్నలే ఎదురవుతున్నాయి.
ఏఐని సరైన ప్రశ్నలు అడిగి సమాధానాలు రాబట్టే వారికి ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఉంటాయని గుర్తుపెట్టుకోవాలి. ఇలా ప్రశ్నలు వేయడాన్ని ఏ ప్రాంప్ట్ అంటారు. మన అవసరం ఏంటో, మనకు ఏం కావాలో బాగా అర్థం చేసుకుని తదనుగుణంగా ఏఐని అత్యంత స్పష్టంగా అడగడం అన్నమాట. ఒక విధంగా ఏ తగిన సమాధానాన్ని సిద్ధం చేయడానికి అవసరమైన ఇన్పుట్ ఇవ్వడమే ప్రాంప్టింగ్. రానున్న కాలంలో చాలా ఉద్యోగాల్లో మనుషులు ఇదే పని చేయాల్సి ఉంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఏ రూపంలో పొంచి ఉన్న ముప్పును ఎదుర్కొనేందుకు ఉద్యోగులు ఆత్మ పరిశీలన చేసుకోవాల్సి ఉంటుంది. అర్హత, అనుభవానికి తోడు ఏ టూల్స్ ను ఎంత సమర్థవంతంగా వినియోగిస్తారనేది ఉద్యోగాల్లో ఎదుగుదలకు కీలకమవుతుంది. అదే సమయంలో ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, కార్పొరేట్ సంస్థల పాలనా వ్యవహారాల్లో సమూలంగా మార్పులు వస్తాయి. విధి విధానాల రూపకల్పన, కార్యాచరణ, ఉత్పత్తి, పరిశోధనలు అనేక మార్పులకు లోనవుతాయి.